ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. వాడున్నాడన్న ధైర్యంతోనే కదా నన్ను ఎంత ఇన్సల్ట్ చేశావు. వాడు లేకుండానే వస్తావు ఒక ఇంటికి, అక్కడ చెప్తాను నీ సంగతి. త్రీ డేస్ లీవ్ ఎందుకు? ఎనీ ప్రాబ్లం? సార్ అది ఇంట్లో కొంచెం పర్సనల్ విషయం. వైఫ్తోనా? మీకెలా తెలుసు సార్? అర్థం అవుతుందిలే. ఏంటి మ్యాటరు? తనతో టైం స్పెండ్ చేయట్లేదని, తనతో ప్రేమగా మాట్లాడట్లేదని ఎప్పుడూ ఇంట్లో ఇదే గొడవ సార్. కొంచెం తనతో టైం స్పెండ్ చేద్దామని, అలా సరదాగా బయటికి తీసుకెళ్దామని లీవ్ అడుగుతున్నాను సార్. గుడ్ డెసిషన్. వైఫ్ అంటున్నావు కాబట్టి లీవ్ శాంక్షన్ చేస్తున్నాను. 3 days బాగా ఎంజాయ్ చేసి త్వరగా వచ్చాయి. అలాగే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకేం కావాలి శ్రీ? ఆ వేణ్ అలా ఆఫీస్కి వెళ్ళి ఏదో ఘనకార్యం చేసిందని తన గురించి బెడ్రూమ్లో మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు. ఈ వైఫ్స్ని నమ్మడానికి లేదు. ఏది మర్చిపోరు, అన్నీ మనసులోనే పెట్టుకుని దాన్ని సాగదీస్తూ ఉంటారు. ఎందుకైనా మంచిది మనం కూడా మన వైఫ్కి కాల్ చేసి మాట్లాడుకోవడం బెటర్. అమ్మాయి గారు ఏం చేస్తుందో ఏంటో. వేదా, ఫోన్ వస్తుందమ్మా. ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఎంతసేపు? నువ్వు ఆఫీస్లో బిజీ అయితే నేను ఇంట్లో బిజీ, వంట చేస్తున్నాను. అయినా సారేంటి ఈ టైంలో ఫోన్ చేశారు? మేడంతో మాట్లాడాలనిపించి. అబ్బో, సార్కి ఆఫీస్ వర్క్ ఏం లేదా? చాలా ఉంది. ఒకసారి మేడంతో ప్రేమగా మాట్లాడితే కొంచెం బూస్టింగ్ అవుతుందని. మీ ఆఫీస్ బాయ్తో చెప్పి బూస్ట్ తెప్పించుకుని తాగలేకపోయారా? ఏంటి జోకా? ముందు జోకేసింది ఎవరో. ఏ వేదా, నేను జోక్ చేయట్లేదు. ఈవినింగ్ నేను వచ్చేసరికి నువ్వు రెడీగా ఉండు. ఫస్ట్ షో సినిమాకి వెళ్దాం. నిజమా? నిజమే. సరే చూద్దాం. సరే కానీ ఒకటివ్వు. అంత సినిమా లేదు. సినిమా ఈవినింగ్లే కానీ ప్లీజ్ ప్లీజ్ ఒక్కటి వేదా, ప్లీజ్. ఫస్ట్ షో మర్చిపోవద్దు. అలాగే. ఓకే, బాయ్. బాయ్. ఏమంటున్నాడు వేదశ్రీ? అది ఈవినింగ్ బయటికి వెళ్దాం, రెడీగా ఉండమని చెప్తున్నాడు. బయటికంటే ఎక్కడికో? సినిమాకి పిన్ని. సరే, సరదాగా వెళ్ళి రండి. సాయంత్రం పనులేమైనా ఉంటే నేను చూసుకుంటాను, నువ్వేం చేయకు. సరే అత్తయ్య. దీనికేమో సినిమాలు షికార్లు, దానికేమో ఆఫీసులు అధికారాలు. ఛ, నా కూతురికి దక్కాల్సిన అదృష్టాలన్నీ గద్దలా వచ్చి తన్నుకుపోయారిద్దరు. మిమ్మల్ని చూస్తుంటేనే మండిపోతుంది. సారీ బావా. నువ్వెందుకు సారీ చెప్తున్నావు వీణా? అసలు వీడిని కరెక్ట్ కాదని, వాడిని పెళ్లి చేసుకోవద్దని నీకు ముందే చెప్పాను. కానీ నువ్వు నా మాట వినలా. వాడు ఆఫీస్లోనే ఇలా ఉంటే ఇక నీతో ఇంట్లో ఎలా ఉంటున్నాడో నువ్వు చెప్పకపోయినా నేను ఊహించుకోగలను. వద్దు వీణా, ఇంకొక క్షణం కూడా నువ్వు రిషితో కలిసి ఉండొద్దు. జరిగిందేదో జరిగిపోయింది, నాతో పాటు ఇంటికొచ్చాయి. ఇప్పటి వరకు జరిగింది ఒక కళ అని మర్చిపోదాం. మనం కలిసి ఒక కొత్త లైఫ్ ని స్టార్ట్ చేద్దాం వీణా, నాతో రా. బావా, బావా ఏంటిది? బావా ఏంటిది? మన ఇద్దరం ఇంకో కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం వీణా, నాతో రా ప్లీజ్. అది కాదు బావా, బావా చెప్పేది నీకే. నీకనిపించా నేను ఇప్పుడు ఒకరికి భార్యని, ఒక ఇంటికి కోడల్ని.
నేను ఇక్కడికి వచ్చింది బిజినెస్ వ్యవహారాలు చూసుకోవడానికి మాత్రమే. నా పని నేను కంప్లీట్ చేసుకొని ఇక నుంచి త్వరగా వెళ్ళాలి. వీణ, కొంచెం త్వరగా ఎలా చూడు. ఓకే బావా, 2 minutes. మేడం ఇదిగోండి ఫైల్. యా, మీరు సప్లై చేయాల్సిన మెటీరియల్స్కి సంబంధించిన లిస్ట్ అండ్ డాక్యుమెంట్స్. మెటీరియల్ డెలివరీ అయ్యాక నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే మేడం. ఓకే వీణ, నేను ఇక బయలుదేరుతాను. సారీ బావా. అమ్మా, అత్తయ్య, అందరూ రండి. ఏంటి రిషి? రిషి, రిషి ఏమైంది రిషి? కార్తీక్ మన ఆఫీస్లో ఏం పని? కార్తీక్ మన ఆఫీస్లో ఎందుకుంటాడు అల్లుడు? ఉన్నాడు, మన ఆఫీస్లోనే ఉన్నాడు. వీణ, కార్తీక్ ఇద్దరు ఒకే క్యాబిన్లో ఉన్నారు. ఆఫీస్కి వెళ్తే మన ఆఫీస్ స్టాఫ్ అందరి ముందు ఆ కార్తీక్తో కలిసి నన్ను దారుణంగా అవమానించింది వీణ. ఇక్కడ వీణ తెలివిగా ప్లాన్ చేసి ఆఫీస్కి వెళ్ళడం, అక్కడ వాడు మన కంపెనీతో టైఅప్ అయ్యి మన ఆఫీస్కి రావడం, ఇదంతా వాళ్ళు కలవడానికి చేసిన ప్లాన్ అత్తయ్య. దాని మొహం మండ, దానికి ఇదేం పోయే కాలం? మాజీ ప్రియుడి కోసమేనా ఇంత డ్రామా ఆడి ఆఫీస్కి వెళ్ళింది? భాగ్యం, ఒకవైపే వాదన విని తీర్పివ్వకు. అసలు అక్కడేం జరిగిందో ఏంటో తెలుసుకోకుండా అప్పుడే వాళ్ళ గురించి మాట్లాడుతున్నావా? ఇంకా ఏం జరగాలి పార్వతి? నీ కన్న కొడుకు, నీ మేనకోడలు ఇద్దరూ కలిసి ఆఫీస్లో అందరి ముందు నా మేనలుడి పరువు తీస్తుంటే. అసలే రిషి కోపంగా ఉన్నాడు. నువ్విలా మాట్లాడి తన కోపాన్ని ఇంకా పెంచుతావెందుకు భాగ్యం? కారణం లేకుండానే నా అల్లుడు కోపం వచ్చిందా? ఆఫీసులో అందరి ముందు నా పరువు తీసింది. అది ఇంటికి రాని దాని సంగతి చెప్తా. అది కాదు రిషి. అసలు డబ్బుల కోసం నువ్వు ఆఫీస్కి వెళ్ళడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. అత్తయ్య అడుగుతుంది కదా, చెప్పు రిషి. నీకు నచ్చినట్టు కోపంతో నోటుకొచ్చింది చెప్పడం కాదు, అక్కడ జరిగింది చెప్పు. ఇప్పుడు మీ కార్తిక్ బావ ఆఫీస్కి రావడం అబద్ధమా? ఆఫీస్కి వచ్చాడు, కానీ ఎందుకు వచ్చాడు? నేను ఆఫీస్కి వెళ్ళకముందే పెద్దిరెడ్డి గారు, కార్తిక్ బావ ఇద్దరూ కలిసి శ్రీబావతో మాట్లాడి మెటీరియల్ సప్లై కాంట్రాక్ట్ తీసుకోవడానికి వచ్చారు. కార్తిక్ బావ ఆ పని మీద వచ్చాడే గాని నాతో మాట్లాడడానికో లేదా రిషితో గొడవ పడ్డానికో రాలేదు. అయితే మాత్రం డబ్బుల కోసం వచ్చినోడికి ఆ డబ్బులేదో ఇచ్చి పంపించకుండా అందరి ముందు నల్లుడు పరువు తీయాలా? అదేమి మీ డబ్బో లేక నా డబ్బో కాదు, అడగ్గానే తీసివ్వడానికి కంపెనీ డబ్బు. అసలు కారణం ఏంటో కూడా తెలియకుండా ₹1,00,000 ఎందుకు ఇవ్వాలి? కనీసం ఇప్పుడైనా కారణం చెప్పమని అత్తయ్య, రిషికి డబ్బులు ఎందుకో చెప్పు రిషి, ఎందుకు డబ్బులు? చెప్పడు. ఎందుకు చెప్తాడు? ఎందుకు చెప్పాలి? వయసులో ఉన్న కుర్రాడు, ఆ మాత్రం ఖర్చులుండవా ఏంటి? అన్నీ నీకు చెప్పి చేయాలా ఏంటి? ఖర్చులు ఆ డబ్బులు తీసుకెళ్లి ఫ్రెండ్స్తో కలిసి తాగి తగలేయడానికే కదా ఖర్చు పెడతాడు. అవి కూడా ఒక ఖర్చులేనా? అవును, తాగుతాను, తిరుగుతాను.
నా డబ్బులు నేను తీసుకోవడానికి కూడా నీ పర్మిషన్ కావాలా నాకు? నా కంపెనీ, నా డబ్బు, నా ఇష్టం. అయితే నీ విషయంలో ఇలా ప్రవర్తించడం కూడా నా ఇష్టమే రిషి. ఎందుకంటే నేను నీ భార్యని, నువ్వు నా భర్తవి. ఏ బాధ్యత లేని నీకు బాధ్యతలు తెలియజేయడం నా బాధ్యత. రాత్రి అంతగా గొడవ చేశావు, ఆఫీస్కి వస్తానని మాటిచ్చావు, కానీ నిలబెట్టుకోలేకపోయావు. నీలాంటి మనిషిని ఎలా నమ్మాలి? మాటకి మాట పెంచి గొడవ పెద్దది చేయడం కరెక్ట్ కాదు వీణా. రిషి డబ్బులు అడిగినంత మాత్రాన అందరి ముందు అలా మాట్లాడి పరువు తీయలా చెప్పు? వేదా, ఇది మా భార్యాభర్తలకు సంబంధించిన విషయం. నువ్వు మధ్యలో ఇన్వాల్వ్ అవ్వద్దు ప్లీజ్. ఒక్కసారి నా ప్లేస్లో నువ్వుండి రిషి ప్లేస్లో శ్రీబాబు గారిని ఊహించుకుని చూడు, నీకే అర్థమవుతుంది. పెళ్ళయ్యి భార్య ఉందన్న సంగతి కూడా మర్చిపోయి ఏ బాధ్యత లేకుండా ఇలా విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటే అడిగినంత డబ్బులిస్తూ ఎంకరేజ్ చేయాలా నేను? చెప్పు రిషి, నీ భార్య అడుగుతుంది కదా. ఇప్పుడేమంటారు మీరు? ఇప్పటికిప్పుడు నా అల్లుడు మారిపోయి ఆఫీస్కి వెళ్లి డబ్బులు సంపాదించి ఈ కుటుంబాన్ని పోషించాలా ఏంటి? అంత కర్మ నా అల్లుడికి లేదు. ఈ ఇల్లు, డబ్బు, ఆస్తి అంతా వాడి సొంతం. కూర్చొని తింటుంటే కొండైనా తరిగిపోతుంది భాగ్యం. ఈ ఆస్తులు, డబ్బు ఇవేవి శాశ్వతం కాదు. నువ్వు పడే కష్టం, శ్రమ, నీ బాధ్యతలు ఇవే శాశ్వతం. రిషి, వీణ చేసిన దానిలో నాకు తప్పేమీ కనిపించడం లేదు. నువ్వు బాధ్యతగా కారణమేంటో చెప్పి డబ్బులు అడుగుంటే వీణ ఖచ్చితంగా అర్థం చేసుకొని ఆ డబ్బులేదో ఇచ్చుండేది. నువ్వు నీ విలాసాల కోసమే డబ్బులు అడిగావని అర్థమయ్యే వీణ నీకు డబ్బులు ఇవ్వలేదు. అర్థం చేసుకో రిషి. వేదా, ఇది మా భార్యాభర్తలకు సంబంధించిన విషయం. నువ్వు మధ్యలో ఇన్వాల్వ్ కావద్దు ప్లీజ్. ఇంట్లో అందరూ డిస్టర్బ్డ్ మూడ్లో ఉన్నారు. ఇప్పుడు నేను శ్రీ మూవీకి వెళ్తే అత్తయ్య వాళ్ళు ఏమనుకుంటారో ఏంటో. వేదా, వేదా, ఏంటి ఏం ఆలోచిస్తున్నావు? సినిమాకి టైం అవుతుంది కదా. అది అత్తయ్య వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. చిన్న చిన్న గొడవలు అందరి ఇళ్లల్లోనూ ఉండేవేనమ్మా. వాటి గురించి నువ్వేం ఆలోచించకుండా శ్రీతో సినిమాకి వెళ్ళు. ఇప్పుడు నువ్వు వెళ్ళలేదు అంటే శ్రీ కూడా బాధపడతాడు. వెళ్ళమ్మా, వెళ్ళు. ఇవన్నీ ఆలోచించకుండా హాయిగా సినిమా చూసి ఎంజాయ్ చేయండి. సరే అత్తయ్య.
టైం అవుతుంది, శ్రీ ఇంకా ఇంటికి రాలేదంటే. వేదా, ఏంటి వేదా, ఇంకా సినిమాకి వెళ్ళలేదా? శ్రీ ఇంకా రాలేదత్తయ్య. ఆఫీస్ వర్క్ ఉన్నట్టుంది. ఫోన్ చేస్తే కట్ చేస్తున్నాడు. సెకండ్ షోకి తీసుకెళ్తాడేమో. సరే. ఏంటి వేదా, శ్రీ ఇంకా రాలేదా? మ్మ్హ్మ్. ఏంటి శ్రీ ఆలస్యమైంది? ఆఫీస్లో కొంచెం ఓవర్ వర్క్. హే, సారీ వేదా, సినిమాకి రేపు వెళ్దాం. ఆల్రెడీ ఇవాళ చూశానుగా, మళ్ళీ రేపు కూడా చూడాలా? సారీ వేదా, కుదరలేదు. ట్రై టు అండర్స్టాండ్. అదే విషయం ఫోన్ చేసి చెప్పాల్సింది శ్రీ. అట్లీస్ట్ నేను ఫోన్ చేసినప్పుడైనా లిఫ్ట్ చేసి చెప్పాల్సింది. మీటింగ్ అయ్యాక చేద్దామంటే నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఎందుకు శ్రీ నేనంటే నీకు అంత చిన్న చూపు? నిన్న వీణ విషయంలో కూడా అలాగే బిహేవ్ చేసావు. ఇవాళ సినిమాకి వెళ్దామని చెప్పి నెగ్లెక్ట్ చేసి అలాగే బిహేవ్ చేస్తున్నావు. కనీసం వీణకిచ్చే ఇంపార్టెన్స్ కూడా నువ్వు నాకు ఇవ్వట్లేదు శ్రీ. హే, ఏం జరిగినా అడ్జస్ట్ అవుతున్నానా? వేదా, ఎందుకు అలా మాట్లాడతావు? సారీ చెప్పాను కదా. నేను కూడా తప్పు చేసి సారీ చెప్తాను. నీకు ఓకేనా శ్రీ? ఇందులో తప్పేముంది వేదా? రావడం కుదరలేదు, అర్థం చేసుకోకుండా ఏదేదో మాట్లాడతావేంటి? తప్పేముందా? సాయంత్రం 5 గంటలకు రెడీ అయి కూర్చున్నాను. ఇప్పుడు టైం ఎంత? 11 అయింది. ఈ మధ్యలో ఎన్ని ఫోన్ కాల్స్ చేశాను, ఎన్ని మెసేజెస్ చేశాను? ఒక్కదానికైనా రెస్పాండ్ అయ్యావా? లేదంటే ఇక్కడ నేను ఒకదాన్ని వెయిట్ చేస్తున్నానని మర్చిపోయావా? అలాంటప్పుడు నన్నెందుకు రెడీ అవ్వమన్నావు శ్రీ? చెప్పు. పిల్లల మధ్య అప్పుడే ఈ మనస్పర్ధలేంటి? ఒకరినొకరు అర్థం చేసుకుని సంతోషంగా ఉంటారనుకుంటే ఇలా ఒకరితో ఒకరు గొడవలు పడుతున్నారు. ఇవన్నీ ఇంతటితో ఆగితే మరేం పర్వాలేదు. ఒకవేళ ఇలాగే కొనసాగితే పార్వతి, ఇంకా పడుకోలేదా? లేదండి, పిల్లల గురించి ఆలోచిస్తున్నాను. పార్వతి, ఎందుకు నువ్వు అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? వాళ్ళు భార్యాభర్తలు, మర్చిపోయావా? ఏ భార్యాభర్తల మధ్య నువ్వు చెప్పి ఈ గొడవలు అలకలు? వాళ్లే అర్థం చేసుకుంటారు, తిరిగి మళ్ళీ వాళ్లే ఒకటైపోతారు. రేపు తెల్లవారేసరికి వాళ్లే కలిసిపోతారు. నువ్వే చూస్తుండు. కానీ అప్పుడెప్పుడో బయటికి వెళ్ళిన రిషి ఇంకా ఇంటికి వచ్చినట్టు లేడండి. రిషి ఇంటికి లేటుగా రావటం ఇదేమన్నా మొదటిసారా చెప్పు? కాదనుకోండి. మరి ఇంకేంటి, నువ్వేమీ ఆలోచించకుండా వెళ్ళి ప్రశాంతంగా పడుకో.
నీ డబ్బులు నీకు ఇవ్వడానికి కూడా ప్రాబ్లం ఏంట్రా నీ వైఫ్కి? అలా ఎలా అందరి ముందు పరువు పోగొట్టుకున్నావురా? రేపు మీ ఆఫీస్కి వెళ్తే ఎవడైనా నీకు వాల్యూ ఇస్తాడా? మామా, ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఆఖరికి మా ముందు కూడా నువ్వు తలెత్తుకుని తిరగలేవురా. ఇప్పుడు నువ్వు ఏదో ఒకటి చేయాలరా మామా. తన యాక్షన్కి నీ రియాక్షన్ లేకపోతే అందరి ముందు నువ్వు లోకు అయిపోతావు. నీ ఇంట్లో వాళ్ళు కూడా నేను ఒక చేతగాని వాడిలాగా చూస్తారు. అవును, ఇప్పుడు నువ్వెంత తాగినా కిక్కెక్కదురా మామా. అంతలా నీ వైఫ్ నీ గాలి తీసేసింది. పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకోకపోతే మగాడిగా పుట్టి వేస్ట్ మామా. ఇంట్లో ఉన్న మొగుడితో కాపురం చేయకుండా ఆఫీస్కి వెళ్ళి వీడితో కాపురం చేసుకుని వస్తున్నావా? నాకు ముందు నుంచి వీణ మీద అనుమానంగానే ఉంది అత్తయ్య. ప్రేమించిన వాళ్ళని మర్చిపోవడం అంటే చావడంతో సమానం. వేదా, ఛాన్స్ దొరికింది కదా అని నోటికొచ్చినట్టు వాక్కు. ఆ ఫోటోలో మీరు చూడ్డానికి అలా లేరు కదా వీణా.